1964లో ఫ్రాంక్ అనే కుర్రాడు ఒక కొత్త ఇన్వెన్షన్ పోటీకి వెళ్లాడు. నిక్స్ అనే జడ్జికి ఫ్రాంక్ సొంత జెట్ ప్యాక్ నచ్చింది. కానీ అది ఇంకా పనిచేయదని తెలియగానే తన మనసు మార్చుకుని ఆ కుర్రాడిని వెళ్లిపోమని చాలా కఠినంగా చెప్పేశాడు. నిక్స్ అసిస్టెంట్ ఎథినాకు ఫ్రాంక్ నచ్చాడు. కానీ ఆ జెట్ ప్యాక్ ఎగిరే వరకు నిక్స్ అతన్ని ఆ పోటీలోకి అస్సలు రానివ్వనని తేల్చి చెప్పాడు. ఫ్రాంక్ పాపం చాలా దిగులుగా వెళ్లిపోయాడు. అకస్మాత్తుగా ఎథినా వచ్చి ఒక ఆరెంజ్ పినిచ్చి తనను మరియు నిక్స్ ను ఎవరికి తెలియకుండా రహస్యంగా వెంబడించమని చెప్పింది. నిక్స్ టీం బోట్ ఎక్కినప్పుడు ఫ్రాంక్ దొంగచాటుగా పక్క తలుపు నుండి దూరి ఒక ఖాళీ బోటులో కూర్చుని తన సాహసం మొదలుపెట్టాడు. తను బోటులో వెళ్తుంటే ఒక లేజర్ పిన్ చూసి ఒక రహస్య తలుపు తెరవడంతో ఆ బోటు చీకటి సొరంగం లోపలికి వెళ్లిపోయింది. ఒక వింత షిప్ రావడంతో ఫ్రాంక్ ఎక్కాడు. కానీ తలుపులు లాక్ అయ్యి ఆ షిప్ అంతా ఒక్కసారిగా గట్టిగా ఆగడం మొదలుపెట్టింది. ఫ్రాంక్ కింద పడిపోయి ఆ షిప్ ఆగే వరకు అలాగే ఫ్లోర్ మీద భయంతో ఉండిపోయాడు. తలుపులు తీయగానే ఫ్రాంక్ బయటకు వచ్చాడు. అక్కడ ఎగిరే కారులో ఎథినా మరియు నిక్స్ ఉండటం చూసి తను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఫ్రాంక్ వాళ్లను వెంబడించడానికి ప్రయత్నించాడు. కానీ పెద్ద రోబోలు వచ్చి అతన్ని మధ్యలోనే ఆపేయడానికి చూశాయి. రోబోల నుండి తప్పించుకోవడానికి ప్లాట్ఫామ్ మీద పరుగెడుతుంటే తను కింద పడిపోయి తన జెట్ ప్యాక్ ను ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టేసుకున్నాడు. ఒక మంచి రోబో వచ్చి ఆ జెట్ ప్యాక్ తీసుకుని రిపేర్ చేసి మళ్లీ తిరిగే తనకి ఇచ్చి సహాయం చేసింది. అప్పుడే గార్డ్స్ పట్టుకోవడానికి రావడంతో ఫ్రాంక్ వెంటనే తన జెట్ ప్యాక్ వేసుకుని దాన్ని స్టార్ట్ చేసి గాల్లోకి ఎగిరిపోయాడు. మంచులో ఎగురుతుంటే తను టిమారోల్యాండ్ అనే ఒక అద్భుతమైన తెలివైన మేధావుల ప్రపంచంలో ఉన్నానని ఫ్రాంక్ కి అప్పుడు అర్థమయ్యింది. తను ఎథినాను చూసి తన జెట్ ప్యాక్ ఇప్పుడు పనిచేస్తోందని నిక్స్ కి చూపించడానికి ఆమె పక్కన వచ్చి స్టైల్ గా ల్యాండ్ అయ్యాడు. నిక్స్ దాన్ని పట్టించుకోకపోయినా ఎథినా ఫ్రాంక్ చేయి పట్టుకుని తన కొత్త జీవితాన్ని చూపించడానికి అక్కడి నుండి ముందుకు తీసుకువెళ్లింది. చాలా ఏళ్ల తర్వాత 2015లో కేసీ అనే అమ్మాయి తన తండ్రి ఉద్యోగం కాపాడాలని ఫ్లోరిడాలోని నాసా బిల్డింగ్ లోకి దూరి అక్కడి మిషన్లను పాడు చేయడానికి ప్రయత్నించింది. ఎథినా చాటుగా అంతా చూసి కేసీ వెళ్లే వరకు ఆగింది. తర్వాత ఒక టూల్ ఉపయోగించి కేసీ హెల్మెట్ నుండి డిఎన్ఏ తీసి ఆమెను ఆఖరి టిమారోల్యాండ్ పిన్ కు సరిపోయేలా సెట్ చేసింది. మర్నాడు ఉదయం ఎవరో మిషన్లతో చెలగాటం ఆడుతున్నారని కేసీ తండ్రి ఎడ్డీకి ఒక ఫోన్ కాల్ రావడంతో తను చాలా కంగారు పడ్డాడు. కేసీ తన తండ్రి ఉద్యోగం కాపాడానని అనుకుంది. కానీ ఎడ్డీ ఇంకా ఎక్కువ మిషన్లు వస్తున్నాయని తను ఆపాలని గట్టిగా చెప్పాడు. ఆ రాత్రి కేసీ మళ్లీ మిషన్లను పాడు చేయడానికి వెళ్లింది. కానీ పోలీసులు అక్కడ కాపు కాసి తనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత బెయిల్ రావడంతో కేసీ తన వస్తువులు తీసుకుని పోలీస్ స్టేషన్ నుండి బయటకు వెళ్లడానికి అంతా రెడీ చేసుకుంది. తన వస్తువుల్లో ఆ పిన్ చూసి దాన్ని ముట్టుకోగానే తనకు వేరే ప్రపంచానికి సంబంధించిన ఒక వింత దృశ్యం కళ్ల ముందు కనిపించింది. తను దాన్ని కింద పడేసింది. కానీ మళ్లీ తీయగానే అదే దృశ్యం మళ్లీ తన కళ్ల ముందు ప్రత్యక్షమయ్యింది. తర్వాత పిన్ గట్టిగా పట్టుకుని ఒక పెద్ద నగరం చూసింది. కానీ అక్కడికి వెళ్లాలని చూస్తుంటే పిన్ కింద పడిపోయి తను ఇంకా స్టేషన్లోనే ఉండి కుర్చీలను మనుషులను గుద్దుకుంటున్నానని కేసీకి అప్పుడు అర్థమైంది. పొరపాటును కూడా మళ్లీ దాన్ని ముట్టుకోకూడదని తను ఒక గమ్ రేపర్ ఉపయోగించి ఆ పిన్ను చాలా జాగ్రత్తగా తీసింది. సరిగ్గా అప్పుడే బెయిల్ కట్టిన తర్వాత ఎడ్డీ తనను ఇంటికి తీసుకువెళ్లడానికి అక్కడికి కోపంగా నడుచుకుంటూ వచ్చాడు. ఇంటికి వెళ్లేటప్పుడు తను చేసిన పనికి తండ్రి తిట్టాడు. దాంతో తన ప్రవర్తన ఎందుకు వింతగా ఉందో చెప్పడానికి ఆ పిన్ ముట్టుకోమని తండ్రికి తను చెప్పింది. కానీ ఎడ్డీ ఆ పిన్ ముట్టుకున్నప్పుడు అక్కడ ఏమీ జరగలేదు. ఇంటికి వెళ్లాక నాన్న నిద్రపోయే వరకు కేసీ ఆగింది. పిన్ ముట్టుకోగానే ఆ నగరం మళ్లీ కనిపించింది. కానీ అక్కడికి వెళ్లబోతే గోడకు తగిలి మెట్ల మీద నుండి కింద పడిపోయి తనకి గట్టి దెబ్బ తగిలింది. ఆ శబ్దానికి ఎడ్డీ నిద్రలేవడంతో కేసీ వెంటనే దాక్కుంది. కేసీ ఒక పెద్ద పొలానికి వెళ్లి పిన్ వాడింది. ఈసారి దేన్ని గుద్దకుండా టిమారోల్యాండ్ లో చాలా హాయిగా అటు ఇటు నడవగలిగింది. సిటీలోకి ట్రైన్ లో వెళ్తుంటే పిన్ మీద కౌంట్ డౌన్ చూసి అక్కడ ఎవరూ తనను చూడలేకపోతున్నారని కేసీకి అప్పుడు ఒక విషయం తెలిసింది. తను నెక్స్ట్ స్టాప్ లో దిగి కొందరు గొప్ప సైంటిస్టులు వేరే షిప్ ఎక్కుతుండటం చూసి ఆశ్చర్యపోయి వాళ్లని ఫాలో అయ్యింది. వాళ్లను వెంబడిస్తుంటే పిన్ టైమర్ అయిపోవడంతో అకస్మాత్తుగా ఆమె చుట్టూ నీళ్లు వచ్చి చేరాయి మరియు ఆ నగరం అంతా మాయమైపోయింది. తను ఈదడానికి ప్రయత్నించింది. కానీ నగరం మాయమైపోయి తను ఇంటికి రాగానే నాన్న కంప్యూటర్ పాస్వర్డ్ తెలుసుకోవడానికి తన తమ్ముడు నేట్ ని నిద్రలేపి సహాయం అడిగింది. వాళ్లు ఆ పిన్ గురించి ఆన్లైన్లో వెతికి అలాంటి వస్తువులు కొనే ఒక షాప్ యార్డ్ ను అదృష్టవశాత్తు కనుగొన్నారు. కేసీ ఆ షాప్ అడ్రస్ కనుక్కుని తను ఫ్రెండ్స్ తో క్యాంపింగ్ కి వెళ్లానని నాన్నకు చెప్పమని నేట్ కు జాగ్రత్తగా చెప్పింది. మర్నాడు ఉదయం ఎథినా ఇంటికి వచ్చినప్పుడు నేట్ ఆమెకు ఆ క్యాంపింగ్ కథను చాలా నమ్మకంగా అబద్ధం చెప్పి మేనేజ్ చేశాడు. ఎథినాకు అతను అబద్ధం చెప్తున్నాడని అర్థమే. కేసీ ఎక్కడికి వెళ్లిందో చెప్పే వరకు అతన్ని రకరకాలుగా నిలదీసి నిజం అడిగి తెలుసుకుంది. ఈలోపు కేసీ స్టోర్ కు చేరుకుంది. అక్కడ ఉన్న వింత వర్కర్లు చాలా ఆసక్తిగా ఆమెకు ఆ దృశ్యాలన్నీ నిజమని చెప్పి షాక్ ఇచ్చారు. రాజకీయం లేదా స్వార్థం లేకుండా తెలివైన వాళ్లు కొత్తవి కనిపెట్టడానికి టిమారోల్యాండ్ ఒక్క సురక్షితమైన చోటని, అక్కడికి కేవలం పిన్ తోనే వెళ్లగలమని చెప్పారు. ఆ షాప్ వాళ్లు పిన్ కొనాలని ఎక్కడ దొరికిందో అడిగారు. కానీ కేసీ కుదరదు అని చెప్పగానే వాళ్లు తమ లేజర్ గన్లు తీశారు. కేసీ షాపులో దాక్కుంది. కానీ ఆ వర్కర్లు తనను పట్టుకుని ఒక అమ్మాయి గురించి సమాచారం చెప్పమని గట్టిగా నిలదీశారు. అకస్మాత్తుగా ఒక గ్యాడ్జెట్ కిటికీలో నుండి వచ్చి ఆ వర్కర్లను ఒక వింత ఎనర్జీ ఫీల్డ్ లో గడ్డకట్టేలా బిగించి ఆపేసింది. ఎథినా గన్తో లోపలికి వచ్చి ఆ ఎఫెక్ట్
ఎక్కువసేపు ఉండదని చెప్పి కేసీని అక్కడి నుండి బయటపడటానికి సాయం చేసింది. ఇది అనుకోకుండా ఆ గ్యాడ్జెట్ ను ఆపేయడంతో ఆ వర్కర్లు మళ్లీ దాడి చేయడం మొదలుపెట్టి భయపెట్టారు. ఎథీనా పోరాడుతుంటే కేసీ వస్తువులు విసిరింది. అప్పుడు ఒక వర్కర్ తల తెగిపడి వాళ్ళు మనుషులు కాదు రోబోలని తెలిసింది. రోబోలు పేలిపోతాయని ఎథీనా హెచ్చరించి ఆ బిల్డింగ్ పేలిపోవడానికి సరిగ్గా ముందే కేసీని లాక్కుని వేగంగా బయటకు తీసుకువచ్చి ప్రాణాలు కాపాడింది. ఎథీనా ఒక కారు లాక్ తీసి కేసీని లోపల కూర్చోబెట్టింది. వాళ్లు వెళ్తుంటే కేసీ ప్రశ్నలు అడిగింది. అప్పుడు పినిచ్చింది తనే అని ఎథీనా ఒప్పుకుంది. మాట్లాడుతుంటే ఎథీనా వాయిస్ తేడా రావడంతో కేసీ భయపడి ఎథీనా కూడా ఒక రోబో అని తనను తను రిపేర్ చేసుకుంటుంటే చూసింది. కంగారులో కేసీ కారు నుండి కిందకు దూకేసింది. ఎథీనా తన వెనుక వస్తుంటే ఒక పెద్ద ట్రక్కు వచ్చి ఆమెను గట్టిగా గుద్దేసింది. డ్రైవర్ ఎథీనాను చూడటానికి దిగగానే కేసీ ఆ ఛాన్స్ వాడుకుని ట్రక్కు దొంగిలించి అక్కడి నుండి వేగంగా పారిపోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఎథీనాకు ఏమీ కాలేదు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ట్రక్కులోకి దూకి తాళాలు వెనక్కి తీసుకోవడంతో కేసీ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆగిపోయింది. ఒక ప్రమాదం నుండి ట్యుమారోల్యాండ్ ను కాపాడటానికి కేసీయే ఆఖరి ఆశ అని వివరించి ఎథీనా ఆమెను గట్టిగా అరవకుండా నిశ్శబ్దంగా ఉండేలా చేసింది. ఈలోపు పోలీసులు పేలిన షాపును చూశారు. డేవ్ అనే వ్యక్తి సీక్రెట్ సర్వీస్ అని చెప్పి రోబో తల చూశాక తన వింత గన్తో పోలీసులను చంపేసి కేసీ దొరికిందని నిక్స్ కి చెప్పమని తన టీం కు ఒక మెసేజ్ పంపాడు. ఆ ఇద్దరూ కలిసి దాగి ఉన్న నగరానికి తిరిగి వెళ్లడానికి సాయపడే ఫ్రాంక్ ను వెతకడం కోసం న్యూయార్క్ వైపు ప్రయాణం మొదలుపెట్టారు. పిన్ను పొందిన మిగతా వాళ్ల గురించి కేసీ అడిగింది. కానీ ఎథీనా ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఉదయాన్నే ఎథీనా నిద్రలేచి కారు నడపడం మొదలుపెట్టింది. దాంతో కేసీ కొంచెం సేపు నిద్రపోవడానికి అవకాశం దొరికింది. ఊరి చివర ఒక ఇంటి దగ్గర ట్రక్కు నుండి కిందకు తోయడంతో కేసీ నిద్రలేచి ఎథీనా వెళ్లిపోయింది. కేసీ ఆ ఇంటి వైపు వెళ్తుంటే ఒక కావలి కుక్క ఆమెను తరమడం మొదలుపెట్టి భయంకరంగా అరవడం స్టార్ట్ చేసింది. కేసీ బురదలో పడిపోయి ఆ కుక్క అడుగుజాడలు పడటం లేదని గమనించి అది కేవలం ఒక హోలోగ్రామ్ మాత్రమే అని అప్పుడు వెంటనే గ్రహించింది. అది నకలీదని తెలిసి కేసీ డోర్ దగ్గరికి వెళ్లి కెమెరాకు పిన్ చూపించి తనను ట్యుమారోల్యాండ్ కు పంపమని గట్టిగా డిమాండ్ చేస్తూ అడిగింది. గాలి వేగానికి తను వెనక్కి పడిపోయింది. అప్పుడు ముసలి ఫ్రాంక్ బయటకు వచ్చి ఎథీనా ఎక్కడుందో చెప్పమని తనను కోపంగా అడిగాడు. ఎథీనా లేనందుకు ఫ్రాంక్ కోపంగా కేసీని వెళ్లిపోమని ట్యుమారోల్యాండ్ అంతా ఒక పెద్ద అబద్ధమని తన మీద అరిచి లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఫ్రాంక్ ని బయటకు తీసుకురావడానికి తను ట్రాక్టర్ కు నిప్పు పెట్టింది. అతను మంటలు ఆపుతుంటే తను లోపలికి దూరి అతన్ని బయటే ఉంచి తలుపు వేసేసింది. అతను లోపలికి రావాలని చూస్తే కేసీ అతని ఎయిర్ బ్లాస్ట్ మిషన్ నే అతని మీద ప్రయోగించి కేసీ ఆ ఇంటి చుట్టూ చూసి అక్కడ ఉన్న రకరకాల వింత ఆవిష్కరణలను చూసి చాలా ఆశ్చర్యపోయింది. వేరే గదిలో ప్రపంచ వార్తలను చూపే స్క్రీన్లు మరియు ఒక కౌంట్ డౌన్ క్లాక్ గోడ మీద ఉండటం తను గమనించింది. ఫ్రాంక్ రహస్య తలుపు ద్వారా వచ్చి తనను బయటకు పంపాలని చూశాడు. కానీ తను నచ్చజెప్పి అసలు ఏం జరుగుతుందో చెప్పమని అతన్ని అడిగింది. ప్రపంచ వినాశనాన్ని ముందే చెప్పే ఆ కౌంట్ డౌన్ క్లాక్ ను తయారు చేసినందుకు తనను ట్యుమారోల్యాండ్ నుండి పంపేశారని అతను కేసీకి చెప్పాడు. తను ఎప్పుడు చనిపోతుందో తెలుసుకోవాలని ఉందా అని అతను అడిగితే చెడు జరుగుతుందని నమ్మితేనే అది జరుగుతుందని తన దారి తానే ఎంచుకుంటానని తను ధైర్యంగా చెప్పింది. ఆమె పాజిటివ్ గా ఉండటం వల్ల ప్రపంచం అంతమయ్యే అవకాశం స్క్రీన్ మీద తగ్గడం చూసి ఫ్రాంక్ నిజంగా చాలా ఆశ్చర్యపోయి తనను చూశాడు. డేవ్ మరియు కిల్లర్ రోబోల టీం కేసీని పట్టుకోవడానికి రావడంతో ఫ్రాంక్ ఇంటిని లాక్ చేశాడు. ఒక రోబో లోపలికి రాగానే అతను ఒక ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ తో దాన్ని అక్కడికక్కడే ఆపిపడేశాడు. ఇంకో రోబో గోడ ట్రాప్ లో చిక్కుకుంది. ఫ్రాంక్ మరో ఇద్దరిని ఒక రహస్య ట్రాప్ డోర్ ద్వారా కిందకు పడేశాడు. వాళ్లు హాల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే అక్కడ వాళ్లకు మరొక రోబో అడ్డుగా ఎదురుపడింది. ఫ్రాంక్ దానితో పోరాడుతుంటే కేసీ ఒక పోర్టల్ గన్ ఉపయోగించి ఆ రోబోను ఎక్కడికో దూరంగా పంపించేసింది. వాళ్లు మిగతా రోబోలు ట్రాప్లలో చిక్కుకుంటుంటే పైకి వెళ్లారు. కానీ డేవ్ గన్ తో ఫ్రాంక్ ను ఒక మూలకు నెట్టేశాడు. అదృష్టవశాత్తు కేసీకి ఒక బ్యాట్ దొరికి దాంతో డేవ్ ను కొట్టింది. ఫ్రాంక్ ఆమెను బాత్రూమ్ లోకి లాగి ఎస్కేప్ పాడ్ గా మారే ఒక బాత్ టబ్ లోకి ఇద్దరిని ఎక్కించి పంపేశాడు. ఫ్రాంక్ సరిగ్గా టైం కి దాన్ని లాంచ్ చేశాడు. దాంతో వాళ్లు ఒక సరస్సులో సురక్షితంగా పడ్డారు. వాళ్లు నీళ్లలో నుండి బయటకు వచ్చారు. ఒక లైట్ వాళ్ల వైపు రావడంతో భయపడ్డారు. కానీ అది వాళ్లను తీసుకెళ్లడానికి వచ్చిన ఎథీనా మాత్రమే అని వాళ్లు తెలుసుకున్నారు. ఆ ముగ్గురు కలిసి ట్రక్కులో వెళ్తుంటే ఫ్రాంక్ మరియు ఎథీనా మళ్లీ వెంటనే ఒకరితో ఒకరు గొడవ పడటం మొదలుపెట్టారు. పిన్లు అన్ని నాశనం చేయాల్సి ఉంది. కానీ ఎథీనా కొత్త వాళ్ల కోసం ఆఖరి 12 పిన్లను దొంగిలించిందని అప్పుడు అందరికీ నిజం తెలిసింది. ఇందులోకి ఇంకా ఎక్కువ మంది పిల్లలను తీసుకువస్తున్నందుకు ఫ్రాంక్ చాలా కోపపడ్డాడు. రోబో మనుషులను మోసం చేయడానికి ఫీలింగ్స్ ఉన్నట్టు నటిస్తుందని మరియు తర్వాత వాళ్లను వదిలేస్తుందని అతను చాలా గట్టిగా నమ్ముతున్నాడు. అతని మాటలు బాధించిన ఎథీనా మాత్రం ఫ్రాంక్ యొక్క రహస్య ట్రాన్స్మిటర్ ఉన్న చోటికి వెళ్లడం మీద మాత్రమే తన దృష్టి పెట్టింది. అక్కడికి వెళ్లాక వాళ్లు స్పెషల్ సూట్లు వేసుకుని టెలిపోర్ట్ అవ్వడానికి ఒక పాడ్ ను వెంటనే ఉపయోగించారు. అక్కడికి చేరాక తాము ఐఫిల్ టవర్ యొక్క అత్యంత పైభాగంలో ఉన్నామని కేసీ అప్పుడు ఆశ్చర్యంగా తెలుసుకుని మురిసిపోయింది. దారిలో అడ్డు వచ్చిన గార్డ్ ను సులభంగా పడగొట్టడానికి ఫ్రాంక్ ఒక స్పెషల్ టూల్ ఇచ్చి కేసీకి చాలా సహాయం చేశాడు. రహస్య గదిలో ప్రపంచాలను కలపడానికి ఫౌండర్స్ ఈ టవర్ ను ఒక పెద్ద యాంటెన్నాగా వాడారని ఫ్రాంక్ ఆమెకు ఇప్పుడు వివరించాడు. అక్కడ ఒక రహస్య తలుపు ఉందని ఫ్రాంక్ దాన్ని తెరిచి చూపించాడు. టవర్ తెరుచుకుని స్పేస్ షిప్ కనిపించింది. వాళ్లు
వాళ్ళు ఎక్కారు. అది పైకి వెళ్ళాక ఒక పోర్టల్ తెరవడానికి కిందకు వేగంగా దూసుకుంటూ లోపలికి వెళ్లిపోయింది. కొద్దిసేపటికే వాళ్ళు టిమారోల్యాండ్ లోకి ప్రవేశించి కనిపించారు. సెక్యూరిటీ వాళ్ల వైపు వస్తుంటే ఫ్రాంక్ ఎథినాను తన బాడీలో ఒక బాంబును దాచుకోమని రహస్యంగా చెప్పాడు. గవర్నర్ నిక్స్ వాళ్లను అరెస్ట్ చేయడానికి చూశాడు. కేసీ రాకతో ప్రపంచం బ్రతికే అవకాశాలు పెరిగాయని చెప్పి వాళ్ళు అతన్ని ఎలాగోలా ఒప్పించడానికి చాలా గట్టిగా అక్కడ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆసక్తితో నిక్స్ వాళ్లను ఫ్రాంక్ యొక్క ప్రిడిక్షన్ మెషిన్ ఉన్న ఆ పెద్ద బిల్డింగ్ లోకి తీసుకెళ్లాడు. వాళ్లు పైకి వెళ్తుంటే స్పెషల్ పార్టికల్స్ తో తయారైన భవిష్యత్తుకు సంబంధించిన హోలోగ్రామ్స్ ను కేసీ అక్కడ చూసింది. మెషిన్ లోపల చరిత్రలోని ఏ క్షణాన్నైనా ఎలా చూడవచ్చో ఫ్రాంక్ ఆమెకు చాలా వివరంగా అక్కడ చూపించి వివరించాడు. కేసీ తన గతాన్ని మరియు భవిష్యత్తును చూసి 2 నెలలలోపే ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందని తెలిసి చాలా బాధపడి భయపడిపోయింది. ఎందుకు సాయం చేయడం లేదని కేసీ అడిగితే కేవలం బయటి ప్రపంచానికే ప్రమాదం అని, తన సిటీకి ఏమీ కాదని నిక్స్ అన్నాడు. భూమి మీద ఉన్నవాళ్లు తమ గ్రహాన్ని పాడు చేసినట్టే ఇక్కడ కూడా పాడు చేస్తారని భయపడి వాళ్లను లోపలికి రానివ్వనని అతను ఖచ్చితంగా చెప్పాడు. ప్రపంచం అంతం అవుతుందని కేసీ నమ్మనప్పుడు స్క్రీన్ మీద ఒక్క క్షణం ఒక మంచి భవిష్యత్తు కనిపించి ఆశను మళ్లీ కలిగించింది. ఫ్రాంక్ ఆ చిన్న ఆశను చూపించాడు. కానీ నిక్స్ వాళ్లందరినీ ఒక్కసారిగా కొట్టిపడేశాడు. ఫ్రాంక్ నిద్రలేవగానే వాళ్లను మళ్లీ భూమికి వెనక్కి పంపించేస్తున్నారని ఎథినా చెప్పింది. కేసీ అరుస్తుంటే ఫ్రాంక్ వాడుతున్న సిగ్నల్ భూమి మీద ఉన్న వాళ్లందరికీ చెడు ఆలోచనలు మరియు నిరాశను పంపిస్తోందని ఆమెకు అప్పుడు ఒక విషయం అర్థమయ్యింది. ఆ మెషిన్ వల్ల ప్రజలు ఆశలు వదులుకుంటున్నారు, కానీ సిగ్నల్ ఆపేస్తే దాన్ని ఆపవచ్చని కేసీకి అప్పుడు ఒక ఐడియా వచ్చింది. వాళ్లను ఇంటికి పంపడానికి సెక్యూరిటీ వాళ్లు ఆ ముగ్గురిని పోర్టల్ వైపుకు బలవంతంగా లాక్కుంటూ తీసుకుని వెళ్లారు. మెషిన్ ఆపేయమని కేసీ నిక్స్ ను బతిమాలింది, కానీ అది చేయడం అసాధ్యమని అతను ఆమె మాటలను అస్సలు పట్టించుకోకుండా చెప్పాడు. నిక్స్ ప్రవర్తన చూసి గవర్నర్ కావాలనే ప్రజల మనసులను విషపూరితం చేస్తున్నాడని ఫ్రాంక్ కు అప్పుడు ఒక అనుమానం వచ్చి అది నిజమైంది. ప్రజలు హెచ్చరికలు పట్టించుకున్నందున వాళ్లు మారేలా చేయడానికి ప్రపంచ వినాశనం దృశ్యాలను వాళ్ల బుర్రల్లోకి పంపిస్తున్నానని నిక్స్ వాళ్లకు చాలా గర్వంగా ఆ విషయం చెప్పాడు. ప్రజలు మారకపోగా ఆశలు వదులుకుని తాము చనిపోబోతున్నామని ఆ నిజాన్ని అలాగే బాధగా అంగీకరించి నిశ్శబ్దంగా అక్కడే ఉండిపోయారు. అది ప్రజల తప్పు అని, మెషిన్ది కాదని నిక్స్ అన్నాడు. ఫ్రాంక్ ఒప్పుకున్నట్టు నటించి నిక్స్ కు దగ్గరగా వెళ్లి అతని బ్రాస్లెట్ తో మెషిన్ ప్లాట్ఫామ్ ను మళ్లీ ఆన్ చేయడానికి ఒక ప్లాన్ వేశాడు. అమ్మాయిలు గార్డ్స్ తో పోరాడుతుంటే ఫ్రాంక్ నిక్స్ తో తలపడ్డాడు. అతను కేసీ మరియు ఎథినా మీదకు తన రోబోలను పంపాడు. ఫ్రాంక్ బాంబు కోసం అరిచాడు, కానీ ఎథినా ఏమీ చేయకముందే రోబోలు ఆమెను గట్టిగా పట్టుకుని అక్కడే బంధించి ఆపి పడేశాయి. ఎథినా రోబోలను బిజీగా ఉంచుతుంటే కేసీ ఆ బాంబు తీసుకుని ప్లాట్ఫామ్ వైపుకు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. ఎథినా ఒక రోబోను కంట్రోల్ చేసి దాంతో నిక్స్ మీద దాడికి దిగింది. కేసీ బాంబు సిద్ధం చేసింది, కానీ నిక్స్ ప్లాట్ఫామ్ విరగ్గొట్టాడు. ఎథినా ప్లాట్ఫామ్ రిపేర్ చేసి పోర్టల్ మూసేసింది. దాంతో ఫ్రాంక్ మరియు నిక్స్ అవతలి వైపు చిక్కుకుని ఉండిపోయారు. బాంబు పేలిపోబోతోందని కేసీకి అర్థమయ్యింది. వాళ్లు లోపలికి రావడానికి పోర్టల్ తెరిచి బాంబును అటువైపు విసిరేశారు. దాంతో అది సురక్షితంగా పేలిపోయి ఎవరికీ ఏమీ కాకుండా జరిగింది. పోర్టల్ మెషిన్ విడిపోయి నిక్స్ ను ఫ్లోర్ కు అదిమి పట్టి ఆపేసింది. కానీ నిక్స్ గన్ తీసుకుని ఫ్రాంక్ మీదకు కాల్పులు జరపడానికి ప్రయత్నం చేశాడు. ఎథినా అతని కోసం ఆ బుల్లెట్ కు ఎదురుగా దూకింది. ఫ్రాంక్ ఎథినాకు సాయం చేస్తుంటే కేసీ గన్ తీసుకుంది, కానీ తనకు టైం అయిపోయిందని ఆమె చాలా మెల్లిగా అతనికి చెప్పింది. ఆమె చనిపోయే ముందు చిన్నప్పుడు తను అతని మీద నిజంగా ప్రేమ చూపించానని చెప్పే పాత రికార్డింగులను అతనికి ప్లే చేసి చూపించింది. ఆమె ఒక రోబో అని తెలిసినప్పుడు చిన్ననాటి ఫ్రాంక్ మనసు ముక్కలే చాలా బాధపడ్డాడు. కానీ ఫ్రాంక్ వల్లే తనకు మనుషుల ఎమోషన్స్ కలిగాయని ఎథినా రికార్డింగ్స్ లో చెప్పింది. ఆమె కూడా అలాగే ఫీల్ అయ్యిందని తెలిసి ఫ్రాంక్ సంతోషపడ్డాడు మరియు ఆమెకు వీడ్కోలు చెప్పడానికి అప్పుడు మనసులో సిద్ధమయ్యాడు. మెషిన్ పేల్చడానికి తన సెల్ఫ్ డిస్ట్రక్ట్ మోడ్ వాడమని ఆమె అతనికి ఒక సలహా ఇచ్చింది. బై చెప్పాక ఫ్రాంక్ జెట్ ప్యాక్ తో ఆమెను పైకి తీసుకెళ్లి మెషిన్ మధ్యలో వదిలేసి పేలుడు మెషిన్ ను నాశనం చేసింది మరియు నిక్స్ ను చంపేసింది. ఫ్రాంక్ ఎలాగోలా ఒక నదిలో చాలా కష్టపడి ల్యాండ్ అయ్యాడు. కేసీ ఇంటికి వెళ్లడానికి ఫ్రాంక్ ఆ పోర్టల్ ను మళ్లీ రిపేర్ చేశాడు. తర్వాత వాళ్లు ఎథినా లాంటి కొత్త రోబోలను తయారు చేసి రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ ను మళ్లీ మొదలు పెట్టడానికి ప్లాన్ చేశారు. ఈ రోబోలు ప్రపంచం అంతా తిరిగి గొప్ప ఐడియాలు ఉన్న వాళ్లకు పిన్ను ఇచ్చి ఈ భూమిని ఒక మంచి చోటుగా మారుస్తాయి. Please like and subscribe.